ఘనపరచదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము ఘనపరచదము మన యేసయ్య నామమును. అందరూ చప్పట్లు కొడుతూ మనమందరము ఏకముగా కూడి మన దేవుని నామాన్ని స్తుతించి ఘనపరుద్దాం. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. Faith comes by hearing the God's word. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియోలో ఎస్ఎన్న గారు గుడారాల పండుగకి ఆ పేరు ఎందుకు పెట్టారు, ఎలా ప్రారంభించారు తెలుసుకుందాం ఆయన మాటల్లో. మొదట్లో కన్వెన్షన్ అని, కాన్వకేషన్ అని, రివైవల్ మీటింగ్స్ అని, గాస్పల్ మీటింగ్స్ అని అనేవాళ్ళం. ఆ రోజుల్లో నెలలో 25 రోజులు గ్రామాల్లోనే సేవ చేస్తూ ఉండేవాడిని. ఇంచుమించుగా మందిరానికి వచ్చేవాళ్ళు అన్యులే గనుక వారిపై పదాలు అర్థమయ్యేవి కావు. కోటాలు అంటే అసలు తెలిసేదే కాదు. పండుగ అంటే అందరికీ అర్థమవుతుందని అనుకున్నాను. కాబట్టి బైబిల్లో పర్ణశాలల పండుగను గురించి చదివాను. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో గుడారాల్లో నివసించారు. వాగ్దాన భూమిలో ఇండ్లు కట్టుకొని స్థిరపడిన తరువాత దేవుడు గుడారాల పండుగ ఆచరించమన్నారు. అంటే ఇండ్లు సుఖభోగాలు వదిలి ఊరు వెలుపలకు వెళ్ళి గుడారాల్లో ఉంటూ ఆయన చేసిన మేళ్లను తలంచుకోమన్నాడు. ఇది తరతరములకు నిత్య నిబంధన అన్నాడు. ఇదంతా పాత నిబంధనలో ఇశ్రాయేలుకి చెప్పిన మాటలు, మనకు కాదు. అయినా సభల్లో ప్రజలంతా ఇండ్లు వదిలి మేము తగిన సౌకర్యాలు కలుగు చేయకపోయినా సహృదయంతో సనుక్కోకుండా 4 రోజుల పాటు దేవుడు చేసిన మేలు తలంచి స్తుతిస్తూ వాక్యం వింటూ పాటలు పాడుచు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అన్నపానాలు, స్నానాలు, నిద్ర మర్చిపోతారు. అందుకని ఈ వార్షిక సభలకు గుడారాల పండుగ అని పేరు పెట్టాం. ఈ గుడారాల పండుగ అని పేరు పెట్టినందుకు నన్ను ఎందరో ఎన్నో అన్నారు. కానీ వచ్చి దేవుని క్రియలు చూసి పశ్చాత్తాపడ్డారు. మీ సహోదరులు బ్రదర్ ఏసన్న. చూడండి ప్రియులారా, ఏసన్న గారు గుడారాల పండుగ అని పేరు పెట్టినందుకు ఆ రోజుల్లో కూడా అనేక మంది అనేక మాటలు అన్నారంట. కానీ ఆ గుడారాల పండుగకు వచ్చి అక్కడ జరుగుతున్న ఆరాధన చూసి, వాక్య పరిచయం చూసి, బాప్తీసాలు చూసి, దేవుని యొక్క కార్యాలను చూసి వాళ్ళు పశ్చాత్తాపడ్డారంట. కాబట్టి ఇది దేవుడు కలుగు చేసిన, దేవుడు ఏర్పాటు చేసిన గుడారాల పండుగ. దేవుని ప్రేరేపణ ద్వారా దైవజనులు ఆ రోజు ప్రారంభించారు. నేటికి కూడా అద్భుతంగా దేవుడు జరిగిస్తున్నాడు. ఈ సంవత్సరం 48వ గుడారాల పండుగ దేవుడు లేమల్లిలో అద్భుతంగా జరిగించబోతున్నారు. కాబట్టి మీరు ఈ గుడారాల పండుగకి వెళ్ళబోతున్నారా? ఒకసారైనా గుడారాల పండుగకి వెళ్ళారా? కామెంట్ చేయండి. గుడారాల పండుగ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియజేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవతతో దిగొచ్చి రెక్కల చాచి మా మధ్యలో ఎగురుతున్నారా అనుకునే ఆ అనుభూతి. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Rapha. Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Yireh. Hallelujah, Jehovah Shalom. Uttahaganamu chesedemu ganapa
ఘనపరచదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచదము మన యేసయ్య నామమును హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మనమందరము కలిసి నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును